ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. కార్తిక్ ఎక్కడున్నాడో పిలు. అలాగే అమ్మగారు. సార్ సార్ అను అమ్మ మిమ్మల్ని పిలుస్తోంది సార్. నాతో ఏం పని? కామ్గా వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకోవచ్చు కదా. మీరొచ్చేయండి. రావు సుబ్బు, అను బేబీ పిలుస్తుంది, నువ్వు మాత్రం అబ్జర్వ్ చేయి. అలాగే సార్. ఏంటను బేబీ రమ్మన్నావంట? అందరూ కాస్త దగ్గరకొస్తే మీ అందరికి ఒక తీయటి కబురు చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు ఈ బర్త్డేని ఇంత సంతోషంగా జరిపాము అంటే కారణం ముఖ్యంగా సుందరి. సుందరి చెప్పబట్టే ఈరోజు నాలో కూడా ఇంత సంతోషం ఉంది. ఎందుకంటే స్వర్ణకి బర్త్డే చేయడం నాకు కూడా ఇంపార్టెంటే. ఇక్కడికొచ్చిన చాలా మందికి తెలియని స్వీట్ న్యూస్ ఏంటంటే సుందరి ప్రస్తుతం గర్భవతి. అను మళ్ళీ సుందర్ని హర్ట్ చేయాలని ఏదో ప్లాన్ చేసినట్టుందండి. పిన్ని, ఒకవేళ అను నోరు జారినా గొడవ జరగదు. ఇక్కడ మఫ్టీలో పోలీసులున్నారు, చాలా మంది గెస్ట్లున్నారు. సుందరి మేడం, ఇప్పుడు సుందరి మేడం తన కడుపులో పెరిగే బిడ్డకు తండ్రెవరో ఆ సార్ పేరు అనౌన్స్ చేస్తారు. చాలా సంతోషమైన వార్త. మీరు కడుపుతో ఉండడం. మీ సార్ పేరేంటమ్మా? సార్ ఇప్పుడు ఇక్కడ లేరా మేడం? బిజినెస్ పని మీద ఊరెళ్ళారా మేడం? మీ అందరికీ సుందరి కడుపు గురించి ఒక నిజం చెప్పాలి. వదిలేయండి మేడం, ఈ టాపిక్ అవసరం లేదు మేడం. ప్లీజ్ అర్థం చేసుకోండి. కడుపులో బిడ్డకు తండ్రెవరో తెలీదు, సుందరి కడుపుతో ఉంది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? చూడమ్మా అను, ఆడదానికి గర్భవతి కావడం అనేది స్త్రీ పరిపూర్ణత్వానికి నిదర్శనం. కడుపులో బిడ్డందంటే తండ్రి ఉన్నట్టే. కాకపోతే ఆ తండ్రి గురించి భార్య ఎందుకు చెప్పడం లేదో అది ఆ ఇల్లాలకి సంబంధించిన విషయం. ఇక్కడ సుందరి బిడ్డకి ప్రస్తుతానికి తండ్రి ఎవరో తెలియనంత మాత్రాన సునామీలేవి రావు, ఊళ్ళకి ఊళ్ళేం కొట్టుకుపోవు. కానీ కొంతమందికి 9 నెలలు కడుపులో మోసి బిడ్డని కనే అదృష్టం ఉండదు. ఆ అదృష్టం సుందరికుంది. మంచి వాతావరణం చెడగొట్టేసింది. సార్, వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ అబౌట్ రాజేశ్వరి దేవ్ గారు. తులసి, ఏం కంగారు పడకు, వీళ్ళు పోలీసులు. పోలీసులైతే డ్రెస్ ఏదండి? చూడండి సార్. సార్, మీరు మాకు కోఆపరేట్ చేయాలి. ఇక్కడ చాలా మంది ఉన్నారు. మేము మిమ్మల్ని అడుగుతున్నామని కానీ, మీరు మాకు జవాబులు చెబుతున్నారని కానీ
ఎవరికి డౌట్ అవసరం లేదు. పెద్దావిడ రాజేశ్వరీదేవి గారు లేకపోయేసరికి ఈ ఇంటికి అరిష్టం పట్టుకుంది. సార్ కూల్ డ్రింక్ తీసుకోండి సార్. ఏం వద్దు. పర్లేదు సార్, తీసుకోండి. వద్దమ్మా, తీసుకెళ్ళు. సార్, మీరు మాకు కొన్ని డీటెయిల్స్ చెప్పాలి. అడగండి మేడం. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ మీరు చూశారు కదా, వీళ్ళంతా లాస్ట్ టైం ఇక్కడికి వచ్చిన వాళ్ళేనా? ఉన్నారు. ఆల్మోస్ట్ అందరూ అప్పుడు వచ్చిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళని బాగా చూడండి. అప్పుడు వాళ్ళ ప్రవర్తనకు ఇప్పుడు వాళ్ళ ప్రవర్తనలో ఏమన్నా తేడా ఉందా? అలాంటిదేం లేదండి. అప్పుడు ఇతను సైలెంట్ గా ఉన్నారు, ఇప్పుడు చాలా ఓవర్ చేస్తున్నాడు. ఇలాంటివి మీరేమన్నా గమనించారా? అలాంటిదేం గమనించలేదు మేడం. థ్యాంక్ యూ సార్. ఇది మా డ్యూటీ. మిమ్మల్ని అడిగినందుకు ఏమనుకోకండి. ఇలా అడిగామని ఎవరికీ చెప్పకండి. లేదు మేడం, ఎవరికి చెప్పం. థ్యాంక్ యూ సార్. మేడం, అటుంది చూడు ఓ లేడీ, అదిగో అటువైపు. వెళ్ళి తన్నడుకో. అలాగే మేడం. కొంచెం పక్కకొస్తారా మేడం? మీరెవరు? నన్నెందుకు పిలుస్తున్నారు? మేం పోలీసులం. పోలీసులా? మేం మఫ్టీలో ఉన్నాం. స్వర్ణ, నువ్వెప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. మానసికంగా నువ్వు ఆనందంగా సంతోషంగా ఉంటే నీ కడుపులో బిడ్డ సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు 2వ నెల బేబీకి సెలబ్రేషన్ మంచిగా జరిగింది. నేను వస్తున్నా ఉండు. రండి. లాస్ట్ టైం పాపకి చెవులు కొట్టించే ఫంక్షన్ చేశారు కదా, అప్పుడు మీరొచ్చారా? వచ్చామండి. నాకు బాగా గుర్తుంది. అప్పుడొక విచిత్రమైన సంఘటన జరిగింది. ఏంటది? విచిత్రం అంటున్నారు అంటే ఖచ్చితంగా మీకు గుర్తే ఉండుంటుంది. అదేంటో కాస్త వివరంగా చెప్తారా? అమ్మా, మీరేదో మాట్లాడుకుంటున్నారు. ముందు ఈ కూల్ డ్రింక్స్ తీసుకోండి అమ్మా. వద్దులేండి మేడం, మీరిలా చేస్తుంటే చూడలేకపోతున్నాం. నేను ఇక్కడే ఉంటాను, నువ్వు అడిగేదడుగు. చెప్పండి. ఆ రోజు రాజేశ్వరీదేవి గారు సుందరి గారికి చెప్పి పైకి వెళ్ళింది. కాసేపటి తర్వాత కూడా రాజేశ్వరీదేవి గారు రాలేదు. రాకపోయేసరికి పని మనిషి విజయ్తో సుందరి గారు పైకి వెళ్లి చూడమన్నారట. పైకి వెళ్లి చూసేసరికి రూమ్ లాక్ ఉందట. లాక్ చేసిన మ్యాటర్ని పని మనిషి వచ్చి సుందరితో చెప్పింది. సుందరి షాక్ అయి పైకి వెళ్ళింది. పైకి వెళ్లి చూస్తే లాక్ తీసే ఉంది. అప్పుడు మీకేమైనా అనుమానం వచ్చిందా? రాలేదండి. ఇది వాళ్ళిల్లే కదా, ఏముందిలే అనిపించింది. సరే, ఏం జరుగుంటుంది? ఆ కొద్ది టైంలో లాక్ చేసిన టైంకు లాక్ తీసిన టైంకు మధ్య మీరేం ఆలోచించారు? నేనేమో ఆలోచించలేదండి. క్లియర్గా అర్థమవుతోంది. సుందరి వెళ్ళినప్పుడు లాక్ తెరిచుందంటే రాజేశ్వరమ్మ అక్కడ లేకపోతే సుందరి ఏం చేసినట్టో ఇది కాస్త ఆలోచించాలి. లేవట్. ఇక మీరు వెళ్ళొచ్చు. అలాగే మేడం. ఒరే పిల్లనాయల్లారా, ఇంత కేక్ తినడానికి అంత టైమారా? మిమ్మల్ని కనిపెట్టుకుని ఉండలేక నేను చూస్తున్నాను కదరా. వీడేంటి ఇక్కడ దొంగచాటుగా ఎవరినో కనిపెడుతున్నాడు? వీడి చూపులోనే తేడా ఉంది. వీడేదో స్కెచ్ గీస్తున్నట్టుంది. వీడుంటే పక్కన కార్తీక్ కూడా ఉండాలి. రామసుబ్బు వెనకాలే నెమ్మదిగా వెళ్ళి అసలు విషయం కనుక్కుందాం. రామసుబ్బు, ఏంటయ్యా అంతలా భయపడిస్తావు?
నేను మామూలుగానే పిలిచాను కదా. అది అది మేడం. పద, మనకక్కడేదో పనున్నట్టుంది. ఏంటి మేడం? ఏమో రామసుబ్బు ఉట్టిగానే భయపడుతున్నాడు. మేడం, మీరు మఫ్టీలో ఉన్న పోలీసు అని నాకు తెలుసు. హలో, నన్ను చూసి కాదు నువ్వు భయపడింది, సుందరి గారిని చూసే భయపడ్డావు. అంటే కారణం ఏంటి?